హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి బేర్ మార్కెట్ టైం కూడా ఒకటి నడుస్తుంది కదా సార్. మరి అలాంటప్పుడు పోర్ట్ఫోలియోకి వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? సో, ఇప్పుడు బేర్ మార్కెట్ అవునా? ఎంతవరకు అని తెలీదు. బట్ ఇప్పుడున్న హ్మ్. సిట్యుయేషన్‌లో మాత్రం చూసుకుంటే, మన నవంబర్, డిసెంబర్, ఈ జనవరి కూడా మనకి హైయెస్ట్ పీక్ 26,000 నిఫ్టీ నుంచి 23 కూడా కింద పడిపోయింది. అండ్ ఎస్పెషల్లీ కన్సిడరింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో మచ్ హైయర్. హ్మ్. మీరు లార్జ్ క్యాప్‌లో ఉండి 10-12% కరెక్షన్ ఉండింది టాప్ నుంచి. వెరాజ్ స్మాల్ క్యాప్‌లో 18% ఇండెక్స్ 18% కరెక్షన్ వచ్చింది. మన మిడ్ క్యాప్ కూడా 13-14% కరెక్షన్ వచ్చింది. ఇలాంటి టైంలో ఏంటంటే ఎంత ధైర్యం ఉన్న ఇన్వెస్టర్ కూడా భయపడతా ఉంటారనమాట. సో, ఇలాంటి టైంలో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పానిక్ యూజ్‌లెస్. ఓకే. పానిక్ గాదు కావసరం. కావాల్సింది ఏంటంటే ఎమోషన్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేశామనేది గుర్తు చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైనా సరే నా స్ట్రాటజీ ఏంటంటే నా క్లయింట్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది ఫస్ట్ అడుగుతాను. అది నేను రాసుకుంటాను. ఆ డేట్ రాసుకుంటాను. ఆ వ్యక్తి పేరు రాసుకుంటాను. హ్మ్. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాలొస్తుంది. సార్ 15% పడిపోయింది ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగండి అని నేను నా బుక్ తీసేసి మనం ఎక్స్‌వైజెడ్ డేట్ రోజు కలిసాము. మీరు నాకు చెప్పారు 6 సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదన్నారు. హ్మ్. మనం ఇన్వెస్ట్ చేసి 1 ½ ఇయర్ కూడా అవ్వలేదు. 6 మంత్స్ కూడా అవ్వలేదు. ఇలాంటప్పుడు ఎందుకు చూస్తున్నారు? మీకు అవసరమే లేనప్పుడు అవును. దాని తగ్గట్టే లాంగ్ టర్మ్ తగ్గట్టే మనం పోర్ట్‌ఫోలియో సెట్ చేసుకున్నాం. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన పోర్ట్‌ఫోలియో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసాము? దాని తగ్గట్టు మన ఇన్వెస్ట్‌మెంట్ ఉందా లేదా? హ్మ్. మనకు తెలుసు ఈక్విటీ మార్కెట్ అనేది హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకోసమే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, అందుకోసమే మనం అక్కడ ఇన్వెస్ట్ జేస్తున్నాం. సో, దేర్ ఈస్ నో పాయింట్ జర్నీలో మధ్యలోనే ఏమంటారు ఇది తగ్గింది కదా! నేనిప్పుడు ఉంచాలా? వద్దా? అని ఆలోచించడం అనేది యూజువల్లీ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. మనకేంటంటే మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. పానిక్ గురవ్వడానికి కూడా కారణం ఏంటంటే మీడియా ద్వారా గాని, న్యూస్ పేపర్‌ల ద్వారా గాని, ఇన్ని లక్షల సంపద ఆవిరి, ఇంత మదుపరులు నష్టాల్లో పోయారు, ఇన్ని కంపెనీలు నష్టపోయాయి అనేది అంటే షార్ట్ టర్మ్ అనేది భయాలు ఎక్కువగా భయపెడతా ఉంటారు. బట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రిటర్న్స్ చూసినా హిస్టారిక్ రిటర్న్స్ 40+ ఇయర్స్ రిటర్న్స్ ఉంది. 83 నుంచి మనకి క్లోజ్ టు 83 నుంచి రిటర్న్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా యూ నెవర్ అంటే షార్ట్ టర్మ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న మార్కెట్స్ ఎప్పుడు యూని డైరెక్షన్ పైకే వెళ్తాయి గానీ తగ్గే అవకాశాలు లేవు. ఓకే. సో, అందుకోసం పానిక్ సెల్లింగ్ గాకుండా ఎమోషనల్ పక్కన పెట్టి చేయడం. అండ్ సెకండ్ ఏంటంటే దిస్ ఈస్ ద కరెక్ట్ టైమ్ పోర్ట్‌ఫోలియో ఇవాల్యుయేట్ చేసుకోవడానికి. మనం ఏంటంటే చాలా మటుకు ఒక కేటగరీ డిసైడ్ చేసుకొని ఒక ఎక్స్‌వైజెడ్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుంటాం. ఈ ఫండ్ మన పియర్స్ అంటే ఆ కేటగరీలో లెట్స్ సే హెచ్‌డిఎఫ్‌సి లార్జ్ క్యాప్ ఫండ్ ఆర్ నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్ అని ఉంది ఒకటి. అది మిగతా లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా ఎక్కువ పెర్ఫార్మ్ చేసిందా? ఈ టైంలో పడిపోయినప్పుడు. ఇండెక్స్ ఒక 10% పడిపోయింది. హ్మ్. ఈ ఫండ్ ఎంత పర్సెంటేజ్ పడిపోయింది? దీంతో కంపేర్ చేసుకుంటే వేరే ఫండ్స్ ఎంత పర్సెంటేజ్ పడిపోయింది? హ్మ్. ఎలా మనం చూడొచ్చా లేదా? అంటే ఎందుకు పడిపోయింది? ఇలాంటి టైంలో కావాలంటే మనం రివ్యూ చేసుకోవచ్చు. రివ్యూ చేసుకొని ఏవైతే ఫండ్స్ చాలా దూరంగా అంటే తన పియర్స్ కన్నా, తన కేటగరీలో ఉన్న వాటికన్నా చాలా దూరంగా ఉంటే కావాలంటే మార్చుకునే అవకాశం ఉంది ఈ టైంలో. హుహు. సో, పడిపోవడం ఇన్వెస్ట్ చేసేప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు పెరగడమే కాదు, మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఎంత తక్కువ పడిపోయింది వెన్ కంపేర్డ్ టు యువర్ పియర్స్ ఆల్సో ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. సో, పోర్ట్‌ఫోలియో అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం తప్పు కాదు. బట్ ఇవాల్యుయేట్ చేసుకొని అంటిల్ అండ్ అన్లెస్ సాలిడ్ రీజన్స్ ఉంటే తప్ప ఎగ్జిట్ అవ్వడం అవసరం లేదు. ఓకే. సో నష్ట భయం అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంది అంటారు. తప్పకుండా. మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది? ఒకటంటే నష్ట భయమైతే ఎవరైతే ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటారో రిస్క్ అవర్స్ అంటాం మనం. రిస్క్ హ్మ్. అవర్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఫస్ట్ థింగ్ చేయాల్సిందేంటంటే ఇన్వెస్ట్ చేసేప్పుడే కొంచెం తక్కువ రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళేంటంటే యూజువల్లీ ఏమంటారు హైబ్రిడ్ ఫండ్స్ కానీ, లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ సజెస్ట్ చేస్తాను. మీరు ఎఫ్‌డి అండ్ మోస్ట్ ఆఫ్ ద డెట్ ఫండ్స్ ఎఫ్‌డి ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ 2% వస్తాయి. సో, దానికన్నా ఎఫ్‌డి పెట్టుకోవచ్చు ఆర్ కొన్ని కేసుల్లో డెట్ ఫండ్స్‌లో కూడా రిటర్న్స్ ఒస్తాయి. సో, నేను హైబ్రిడ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాను. హ్మ్. అందులో కూడా ఏంటంటే మరీ చాలా కొద్దిమంది అసలు నాకు లాస్ ఎప్పుడు కనపడొద్దంటే హైబ్రిడ్ ఫండ్స్‌లో కూడా అగ్రెసివ్ కాకుండా లో ఆర్ మోడరేట్
హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. అక్కడ ఏంటంటే 30-35% ఈక్విటీలో పెట్టి 60-65 సపోజ్ ఒక ఎఫ్డి కానీ డెట్ ఫండ్స్ కానీ 6-7% రిటర్న్స్ ఇస్తుంది అనుకోండి. ఈ లో ఆర్ మోడరేట్ హైబ్రిడ్ ఫండ్స్ 9.5-10 వరకు కూడా ఇస్తాయి. ఎందుకంటే ఈక్విటీ పోర్షన్ కూడా కొంచెం ఉంది పోర్ట్ఫోలియోలో కాబట్టి. లేదు కొంచెం పర్లేదు కొంచెం అన్నప్పుడు అగ్రెసివ్ హైబ్రిడ్ తీసుకుంటాం. లేదు కొంచెం పర్లేదు నాకు కొంచెం తట్టుకోగలుగుతానంటే లార్జ్ క్యాప్ వరకు ఆపేస్తాం అనమాట. ఎవరైతే రిస్క్ అవర్స్ ఎవరికైతే ఉంటారో ఇన్వెస్టర్స్ నాకు ఎక్కువ వాళ్ళని లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువగా రిస్క్ ఉండే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తామన్నమాట. ఓకే. అందులో కూడా ఏంటంటే సేమ్ అక్కడ కూడా సేమ్ మన ఫండ్ వేరే మనం ఏదైతే కేటగిరీ అనుకున్నామో ఆ కేటగిరీలో మంచి ఫండ్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందా అట్లా అని చెప్పి ఇవాళ రీసెంట్గా నంబర్ 1 ఫండ్ రీసెంట్గా మంచి నంబర్ బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ అని చూడకుండా కన్సిస్టెంట్గా టాప్ క్వార్టైల్లో ఉందా, అంటే టాప్ 5లో ఉందా, టాప్ 6లో ఉందా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 6 నెలల నుంచి ఈ ఫండ్ పర్ఫామ్ చేస్తోంది అంటే కుడ్ బి ఎనీ రీజన్. ఇప్పుడు కొన్ని మిడ్ క్యాప్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫండ్ ఇయర్స్ తరబడి ఎక్కడో 15, 20, 16 ర్యాంక్ ఉన్నది సడన్గా ఒక 6 నెలల నుంచి ఫస్ట్ ర్యాంక్ చూపించేసరికి ఇన్వెస్టర్స్ అందరూ అక్కడ పెట్టేశారు రీసెంట్గా. ఎందుకంటే దానికి వేరే ఫండ్కి చాలా డిఫరెన్స్ ఉండింది రిటర్న్స్. కానీ తీరా ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో సడన్గా వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన 2-3 స్టాక్స్ 25-30% పడిపోయాయి. సడన్గా ఆ ఫండ్ అంతా పడిపోయింది. సో ఏంటంటే చేజింగ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ కాదు. ఆ ఫండ్ కన్సిస్టెంట్గా మంచిగా ఉంది ఇప్పుడు కూడా బాగుంది అంటే గో హెడ్. అదర్వైజ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే. ఈ టైంలో అవి చూడొచ్చు. రిస్కవర్స్ ఇండివిజువల్స్ కూడా ఈవెన్ వాళ్ళ కేటగిరీలో కూడా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీసెంట్ ప్యాస్. ఓకే.